ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, మీరు గుర్తు తెచ్చుకోండి. ఏమన్నాడు? పెట్రోల్ 107 రూపాయలు 110 రూపాయలు ఉన్నది, మరి రాష్ట్రంలో కేసీఆర్ గారు తక్కువ వేస్తలేడు పెట్రోల్ రేటు, నేను అధికారంలోకి వస్తే 40 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నాడు. అన్నాడా? అనలేదు? గుర్తుందా? 40 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నాడు, గుర్తుందా? మరి వాళ్ళు అడగాలనా వద్దా? అడుగుదామా వద్దా? ఏమే డల్ ఉన్నారు? అడగాలనా? మరి ఆ కార్యాచరణ తీసుకోవాలనా? యువ మిత్రులు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలు నిలదీయండి. ఏమైనా 40 రూపాయల పెట్రోల్ అని అడుగు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, మొత్తం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి, మా జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండ్రు? ఈ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయ్యలే, చేతులు ఉప్పుతున్నాం, తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా? మరి అడుగుదామా వద్దా? మరి ఎక్కడికక్కడ 2500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2500 నెలకు 2500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4000 ఇస్తా అన్నాడు. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు బాకీ. అడుగుదామా వద్దా? మరి అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి. చాలా అంశాలు మాట్లాడి, వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం. ఎన్నో మాటలు చెప్పిండ్రు. కేసీఆర్ సార్ ఇచ్చేదానికన్నా డబుల్ త్రిబుల్ ఇస్తా అని మాట్లాడిండ్రు. నిన్న వికలాంగుల దినోత్సవం జరిగితే కనీసం ఒక కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు. ఆ విషయం రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మిత్రులందరూ కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం. మొన్న క్రిస్మస్ కి సంబంధించిన ప్రోగ్రాం జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు పోనటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు క్రిస్టియన్ సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి నిన్న బాధపడ్డారు. అంటే తెలంగాణలో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు గాని, ఒక క్రిస్టియన్ సోదరుడు గాని, ఒక వికలాంగులు గాని, ఒక మహిళలు గాని, ఒక వయసు మళ్ళినటువంటి అవ్వలు గాని, ఎవ్వరు గాని గుండె మీద చేసుకొని ఇగో మా ముఖ్యమంత్రి మాకేదో చేస్తాడనే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. కాబట్టి మనం తప్పకుండా అడగాల్సినటువంటి బాధ్యత ఒక సంస్థగా మనకున్నది. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ జాగృతిగా మనం ఒకటి ఆలోచన చేయాలి. మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మన నీళ్లు మనకు కావాలన్నాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నాగార్జున సాగర్, మన నీటి మీద నెత్తికుండలాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం మన తెలంగాణ చేతిలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి. కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి, ఆంధ్ర దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు 1 year లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడు? ఆయన తొక్కుతా, పండబెడతా, ఇటు చేస్తా, అడి చేస్తా, కొడతా, తంతా, ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము. మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలో వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర చూపియండి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి. మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకుపోతున్నది. అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది. మన ప్రభుత్వంలో 2 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం. ఇప్పటికీ స్టే ఉన్నది. అయినా కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలే. ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే. ఒక్కటంటూ ఒక కొత్త ప్రాజెక్టు కట్టినరా అని వీళ్ళు వచ్చినా కనీసం ఆలోచన చేసిండ్రా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు. కానీ ఆల్రెడీ దానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు. ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు. కరెక్ట్ 10% పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈపాటికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు, నేను దాన్ని తీసేయాలి, కేసీఆర్ సార్ మొదలుపెట్టిండు, నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు. అంటే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి మనలాంటి సంస్థలు ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయాలి, ఏ అంశాలు తీసుకొని ముందుకు పోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం మనందరం కూడా చేసుకోవాలి.
అందుకే ప్రతి జిల్లా వారీగా ఉన్నటువంటి మన పాత కొత్త కార్యకర్తలందరినీ కూడా నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని సమీక్ష చేసుకొని కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తా ఉన్నాం, మళ్ళీ పునరుద్ధరించుకుంటా ఉన్నాం. ప్రతి మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటాం. ప్రతి కాలేజ్లో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్లో, ప్రతి చోట కూడా మన యొక్క పర్యవేక్షణ ఉండాలి. జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపించేటటువంటి విషయం ఉండాలి. ఇందులో మాత్రం నేను ముఖ్యంగా మా మహిళల పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మా మహిళా మనులు ఆడబిడ్డలు మాత్రం ప్రతి ఊర్లో సపరేట్గా మహిళా కమిటీలు వేసుకోవాలి. మనకు రానటువంటి 2500 రూపాయలు ఇచ్చేదాకా ఎంటబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉంటే మేము మా బీడీ కార్మికులు అక్కా చెల్లెల తరఫున అడగంగానే ఆయన ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కనీసం బీడీలో పేరు తలవలేదు, కనీసం ఒక కార్మికుడు పేరు తలవలేదు. ఒక చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం, ప్రజలంటే ఒక ఆర్ద్రత ప్రేమ లేనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఒక సామాజిక సంస్థగా మనకు బాధ్యత ఉంటుంది, వారిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరొక్కసారి అందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ, మరి జిల్లాల నుంచి వచ్చిండ్రు, మనమందరం కొత్త జిల్లాల వారీగా సపరేట్గా మళ్ళీ కూడా ఇంటర్నల్గా కూడా సమావేశం అవుతాం, సమీక్ష చేసుకుందామని తెలియజేస్తూ తరలి వచ్చినటువంటి శ్రేణులందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ.